అందరికీ నమస్కారం. స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్స్ నవంబర్ 2025కి సంబంధించిన షెడ్యూల్ అయితే విడుదల కావడం జరిగింది. దీనికి సంబంధించిన ఎజెండా కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ ఎజెండాలో ఏమేమి అంశాలు ఉన్నాయి, వాటి వివరణ, మరి ఏమేమి చర్చించాల్సిన అంశాలు ఉన్నాయి, ఇవన్నీ అంశాలను నేను ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. నాకు చాలామంది ఫోన్ చేసి, సార్ ఎలా చెప్పాలి, అసలు ఏంది కాంప్లెక్స్ మీటింగ్ ఎజెండా ఏంది, దాని తర్వాత వాటిని యొక్క వివరణ ఏంది, చాలా డౌట్స్ అయితే అడగడం జరిగింది. వాటికి సంబంధించి నేను పూర్తిగా మీకు క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇది ప్రైమరీ వాళ్ళకైతే 21-22 ఉంటుంది. అప్పర్ ప్రైమరీ హై స్కూల్ వాళ్ళ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవంతా షెడ్యూల్. ఎజెండా చూడొచ్చు. ఎజెండా 9 o'clock ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. 50% అయితే ప్రైమరీ వాళ్ళైతే 21 నాడు 50%, 22 నాడు 50%, 9 to 4:15 PM ఇది కాంప్లెక్స్ మీటింగ్ 1 to 5th క్లాసెస్కి జరుగుతుంది. మరి 9 o'clock మార్కింగ్ అటెండెన్స్ చెక్ ఇన్ కావాల్సి ఉంటుంది తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో కన్సర్న్ టీచర్స్. తర్వాత ప్రేయర్ ఉంటుంది 5 నుంచి 9:15 వరకు. తర్వాత 9:15 to 9:30 బ్రీఫింగ్ అబౌట్ ద ఎజెండా. ఇప్పుడు ఈ ఎజెండాకి సంబంధించి పూర్తిగా మీకు ఒక వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత డిస్కషన్ ఆన్ ద ప్రోగ్రెస్ ఫ్రమ్ ద ప్రీవియస్ మీటింగ్. ఈ ప్రీవియస్ మీటింగ్ గత కాంప్లెక్స్ మీటింగ్లో ఏం జరిగిందనే అంశాన్ని కూడా ఇక్కడ చర్చించాల్సిన అవసరం ఉంది. స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టరు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాడు. 9:30 to 10 AM మధ్యలో రివ్యూ ఆన్ SA1 అండ్ ఫాలో అప్ యాక్షన్. మరి SA1 మార్కులు ఎలా వచ్చాయి, వాటిని అప్లోడ్ చేశారా, తర్వాత ఎలా రిజల్ట్ ఎట్లా ఉంది, ఎలా వాడి యొక్క ఫలితాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ చర్చ జరుగుతుంటుంది. అలాగే 10 to 10:45 మధ్యలో అనాలిసిస్ ఆఫ్ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ రిపోర్ట్ కార్డ్స్ ఆఫ్ PRS. ఇక్కడ PRS 2024 అంటే ఏందనేది చాలామంది కూడా అడగడం జరుగుతుంది. ట్రైన్డ్ కాంప్లెక్స్ RP వీటిని వివరించాల్సి ఉంటుంది. ఫరక్ రాష్ట్రీయ సర్వేక్షణ్ 2024. మరి స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ రిపోర్ట్ కార్డ్స్ ఏంటి సార్, ఇవన్నీ అంటే నేను ఇప్పుడు మీకు అవి వివరించే ప్రయత్నం చేస్తాను. మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇది NCERT వాళ్ళు రూపొందించిన ఇది ఫరక్ రాష్ట్రీయ సర్వేక్షణ్ 2024. దీన్ని షార్ట్ ఫామ్లో PRS అని అంటాము. ఇది స్టేట్ రిపోర్టు, ఇది తెలంగాణకు సంబంధించిన స్టేట్ రిపోర్టు. దీనికి సంబంధించిన నీకు వివరాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ రిపోర్ట్ ఒక 46 pages దాకా ఉన్నది. దీనికి సంబంధించి పూర్తిగా మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీనికి సంబంధించి మనకు ఇక మెసేజెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత దీని అసలు రిపోర్టు ఎట్లా ఉంది, ప్రీఫేస్. ఫరక్ రాష్ట్రీయ సర్వేక్షణ్ 2024 ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ స్టెప్ టువర్డ్స్ అండర్స్టాండింగ్ అండ్ ఇంప్రూవింగ్ స్టూడెంట్ లెర్నింగ్ అవుట్కమ్స్ అండ్ ఓవరాల్ స్కూల్ ఎఫెక్టివ్నెస్ అక్రాస్ ఇండియా. ఇది టోటల్ ఇండియా మొత్తం. దిస్ నేషన్ వైడ్ సర్వే సర్వ్స్ యాజ్ ఎ కాంప్రిహెన్సివ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్, offering valuable insight into how students at different stages of schooling development competencies and how various factors contribute to their learning experiences అని ఈ విధంగా పూర్తిగా దీనికి సంబంధించిన రిపోర్ట్ అయితే ఉంది. ఇది ఫరక్ రాష్ట్రీయ సర్వేక్షణ్ 2024 PRS. దీనికి సంబంధించిన తెలంగాణ రిపోర్ట్ కూడా ఉంది. టోటల్ నెంబర్ ఆఫ్ స్కూల్స్, ఎన్ని స్కూల్స్లో ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది, తర్వాత గ్రేడ్ 3 వాళ్ళకు 1162 స్కూల్స్, గ్రేడ్ 6 అయితే 961. ఇట్లా మీకు టోటల్గా రిపోర్ట్ అయితే ఉంది. ఇది తెలంగాణకు సంబంధించిన రిపోర్టు. తర్వాత జిల్లాల వారీగా స్థాయిలు ఏంది, తర్వాత లాంగ్వేజ్, మ్యాథమెటిక్స్, లాంగ్వేజ్లో ఎంత పర్సెంటేజ్ ఉంది, మ్యాథమెటిక్స్లో ఎంత పర్సెంటేజ్ ఉంది, ఇలా లాంగ్వేజెస్, మ్యాథమెటిక్స్ సంబంధించిన పూర్తిగా పర్ఫార్మెన్స్ లొకేషన్ కూడా ఇలా మనకు ఇవ్వడం జరిగింది. పర్ఫార్మెన్స్ బై స్కూల్ మేనేజ్మెంట్ టైపు, ఏ స్కూలు అంటే స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్ పర్ఫార్మెన్స్ ఎట్లుంది, గవర్నమెంట్, ప్రైవేటు, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్, ఇట్లా పూర్తిగా మనకు డీటెయిల్స్ అయితే దీంట్లో ఉన్నాయి. ఇది తెలంగాణకు సంబంధించిన రిపోర్టు. ఇది ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ జిల్లాలు, ఇక్కడ ఎక్సలెంట్ ఉన్న జిల్లాలు హన్మకొండ, జగిత్యాలు, ఇవి ఎక్సలెంట్ ఉన్న జిల్లాలు. తర్వాత ఇక్కడ రైజింగ్ ఉన్న జిల్లాలు, ఇక్కడ తర్వాత డెవలపింగ్ ఉన్న జిల్లాలు. ఇప్పుడు యాదాద్రి, భువనగిరి ఇక్కడ ఇది డెవలపింగ్. తర్వాత ఇక్కడ ఎమర్జింగ్ ఉన్న జిల్లాలు. ఇట్లా జిల్లాల లిస్టు కూడా ఇవ్వడం జరిగింది. టోటల్గా ఇదంతా కూడా ఇది గ్రేడ్ 6, అది ఇంతకుముందు గ్రేడ్ 3, ఇది గ్రేడ్ 6 యొక్క గ్రేడ్ 9. ఇలా పూర్తిగా ఈ 46 పేజీలో మరి ప్రైమరీ, హై స్కూల్ అంటే 3, 6, 9 ఈ 3 తరగతుల యొక్క స్థాయిలు, ఫలితాలు ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. సరే, ఇది మీరు వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను, అవి చూడండి. నెక్స్ట్ ఇక్కడ RPSకి సంబంధించి వివరించిన తర్వాత టీ బ్రేక్ ఉంటుంది 10:45 to 11 AM. నెక్స్ట్ 11 to 12 ఇక్కడ స్కూల్ స్పెసిఫిక్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిజల్ట్ PRS 2024. ఇప్పుడు ఫరక్ రాష్ట్రీయ సర్వేక్షణ్ 2024 రిపోర్టు కూడా చూసినాం కదా. ఆ రిపోర్టును ఆధారంగా మనము ట్రైన్డ్ కాంప్లెక్స్ RP ఆధ్వర్యంలో ఇక్కడ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ అనేది వేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. 11 to 12. తర్వాత 12 to 1 డిస్కషన్ ఆన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద 5+1 స్ట్రాటజీ అండ్ ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ వర్క్ షీట్స్. మనం 5 days టీచింగ్, 1 day
మరి అసెస్మెంట్ అనేది ఉంటుంది కదా వర్క్షీట్ FLNలో భాగంగా ఇది మనం ఫాలో కావాలనేది దీనికి సంబంధించిన 12 to 1 మధ్యలో మనం డిస్కషన్ చేసుకోవాలి. వర్క్షీట్స్ పూర్తిగా చేయడం నింపడం 5 days టీచింగ్ అయిన తర్వాత 5 days వర్క్షీట్స్ అయిపోయిన తర్వాత 1 day అసెస్మెంట్ షీట్ ఉంటుంది, అది కూడా నింపియడం, ఇలాంటివి కూడా ఇది పూర్తిగా దీనికి సంబంధించి డిస్కషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ లంచ్ 1 to 145, 145 to 245 డెమాన్స్ట్రేట్ FLN ఫోకస్డ్ లెసన్స్ షోకేసింగ్ ఎఫెక్టివ్ TLP స్ట్రాటజీస్ అండ్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ ఇన్ మోనోగ్రేడ్ అండ్ మల్టీగ్రేడ్. ఈ విధంగా మరి మల్టీగ్రేడ్ కానీ తర్వాత మోనోగ్రేడ్ కానీ వీటికి సంబంధించి ట్రైన్ కాంప్లెక్స్ రిసోర్స్ పర్సన్ ఆధ్వర్యంలో ఇది చేయాల్సి ఉంటుంది. నేను కూడా ఈ FLN సంబంధించి పూర్తిగా వాట్ ఈజ్ FLN అని కానీ FLN సంబంధించిన చాలా వీడియోలు అయితే చేయడం జరిగింది. అకార్డింగ్ టు ద పీరియడ్ ప్లాన్ తెలుగు, హౌ టు టీచ్ తెలుగు, హౌ టు టీచ్ ఇంగ్లీష్, మ్యాథ్స్, EVS ఇవి కూడా నేనైతే వీడియో చేయడం జరిగింది. వాటి లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. వీటికి కూడా FLN సంబంధించి కూడా మీరు చూడవచ్చు. అలాగే టీ బ్రేక్ 2:45 to 3 PM, అలాగే 3 to 3:30 రిఫ్లెక్షన్స్ ఆన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ మిడ్ లైన్ ఫ్రమ్ బేస్ లైన్ అసెస్మెంట్ టూల్స్ అండ్ ఇవాల్యుయేషన్ గైడ్ లైన్స్. ఇక్కడ కొంత రిఫ్లెక్షన్స్ ఆన్ ద మిడ్ లైన్ టెస్ట్ కూడా మనం FLNలో నిర్వహించడం జరిగింది. బేస్ లైన్ తర్వాత మిడ్ లైన్ దానికి సంబంధించిన ఎట్లా ఉంది, తర్వాత ఎవాల్యుయేషన్ గైడ్ లైన్స్ ఇవన్నీ సంబంధించి మరి ఎట్లా మనం వాటికి గైడ్ లైన్స్ ప్రకారంగా నిర్వహించినమా మిడ్ లైన్, ఆ నిర్వహించిన ఎగ్జామ్ ఫలితాలు ఎట్లున్నాయి ఇవన్నీ కూడా మరి చర్చించాల్సిన అవసరం. నెక్స్ట్ 3:30 to 4 డిస్కషన్ ఆన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ AXL అండ్ ఆన్ ప్రోగ్రెస్. AXL అనేది మీకు తెలిసిందే, అంతకుముందు సమ్మర్లో కూడా ట్రైనింగ్లో కూడా చెప్పడం జరిగింది. దీనిది ఒక విధంగా విద్యార్థులకు లెర్నింగ్ ఈజీగా నేర్చుకోవడం, కంప్యూటర్ బేస్డ్ ఈ టెక్నాలజీని వాడుతూ మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. దీనికి సంబంధించి AXL అంటే ఏంటంటే ఒక్కసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అంటే AXL ఈజ్ ఎ ఫ్రెండ్లీ లెర్నింగ్ హెల్పర్ యూజ్డ్ ఇన్ స్కూల్స్. ఇట్ హెల్ప్స్ teachers understand how well students are learning. AXL checks what you know, what you can do well and what you need more practice in. ఇది AXL is not a test to judge you. ఇదేం టెస్ట్ ఏం చేయదు, విద్యార్థులకు హెల్ప్ చేస్తూ మనం నేర్చుకోవచ్చు. ఇట్ ఈస్ ఎ టూల్ దట్ హెల్ప్స్ యూ గ్రో అండ్ లెర్న్ బెటర్ ఎవ్రీడే. రోజు విద్యార్థి నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. వై ఈజ్ AXL యూజ్ఫుల్? ఇట్ హెల్ప్స్ టీచర్స్ మేక్ బెటర్ లెసన్స్. ఇట్ షోస్ స్టూడెంట్స్ దేర్ strengths. It helps everyone learn in a happy and simple way. మామూలుగా AXL is a helpful guide that makes learning easier and better for children. ఇది మామూలుగా AXL సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ 4 to 4:10 మధ్య ఫెసిలిటేషన్ టు బెస్ట్ ప్రాక్టీస్ టీచర్స్ పాయింట్స్ టు బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ద క్లాస్ రూమ్ బేస్డ్ ఆన్ ద డిస్కషన్ ఇన్ దిస్ కాంప్లెక్స్ మీటింగ్. ఇది స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టరు ఇది లాస్ట్కు చేస్తాడు. మామూలుగా ఎవరైనా బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్న వాళ్ళకు సన్మానాలు చేయడం, వాళ్ళని గౌరవించడము, మిగతా టీచర్లకు ఒక ఎంకరేజ్గా ఉండేటట్టుగా, ఒక మోటివేషన్గా ఉండేటట్టుగా ఇది ఫెసిలిటేషన్ అనే ప్రోగ్రామ్ కూడా 4 to 4:10 మధ్యలో చేసుకుని తర్వాత ఫీడ్బ్యాక్ అండ్ చెక్అవుట్ త్రూ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ మొబైల్ ద్వారా బై కన్సర్న్ టీచర్స్. ఇది ఎజెండా. ఇది ప్రైమరీ స్కూల్ ఎజెండా, ఇది హై స్కూల్ ఎజెండా. ఇది హై స్కూల్ ఎజెండా కూడా సేమ్ ఈ విధంగానే మామూలుగా ఉంటుంది. ఇది పూర్తిగా హై స్కూల్ వాళ్ళకి సంబంధించి ఇది ఎజెండా డిఫరెంట్గా ఉంటుంది. ఇది ప్రైమరీ స్కూల్ అయితే దీనికి సంబంధించిన ఇది ఎజెండా. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు క్లారిఫై యువర్ డౌట్స్.